ల్యాప్టాప్లో బిజీగా ఉన్న అభి, రేయ్ మన వాళ్ళ లొకేషన్ మనం ఊహించిన ప్లేసే చూపిస్తుందిరా, ఏం చేద్దాం అని అడిగాడు శక్తిని. ఆ ప్రశ్నకు శక్తి ఇంకా స్పృహలోకి రాని ఆ అబ్బాయిని చూస్తూ, రేపటి వరకు రెస్ట్ తీసుకుందాం, రేపు ఉదయం ఆలోచిద్దాం అన్నాడు తేలిగ్గా. శక్తి మాటలకు అభి నవ్వుతూ, నువ్వు మారవురా ఇడియట్ అంటూ తన పనిలో పడిపోయాడు. కాసేపటికి అక్కడ స్పృహ లేకుండా పడున్న ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరవడం గమనించిన అభిశక్తిలు ఆ అబ్బాయిని చూస్తూ ఉండగా ఆ అబ్బాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి భయంగా చుట్టూ చూస్తూ తన వైపే చూస్తున్న అభిశక్తిలను చూసి, సార్ ఎవరు మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు, నాతో మీకేంటి పని అని భయంగా అడిగేసరికి ఆ అబ్బాయి భయపడతాడు లేకపోతే రెచ్చిపోతాడు అనుకున్న అభి ఆశ్చర్యపోతూ, రేయ్ మేము నిన్ను కిడ్నాప్ చేశాంరా, మమ్మల్ని సర్ అంటూ గౌరవంగా పిలవడం ఏంట్రా అని అడిగాడు. అప్పటికే శక్తి ఆ అబ్బాయిని చూసి చిన్న చిరునవ్వు నవ్వడంతో ఆ అబ్బాయి, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు గాని నేనెవరో తెలుసుకునే కిడ్నాప్ చేశారు అని నాకు నన్ను కిడ్నాప్ చేసినప్పుడే అర్థమైంది. అలాగే మీరు శక్తిని చూస్తూ, పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలుసు సార్ అన్నాడు తలదించుకుని. ఆ మాటలకు అభి ఆశ్చర్యపోతూ శక్తితో, రేయ్ వీడు నిజంగా ఆ మారన్ కొడుకేనా అని అడిగాడు ఆ అబ్బాయిని చూసి డౌట్ పడుతూ. ఆ ప్రశ్నకి శక్తి చిరునవ్వే సమాధానం అయితే ఆ అబ్బాయి అభిని చూస్తూ, అవును సార్, నేను వెట్రిమారన్ కొడుకు అజీష్నే. మా అప్పా గురించి తెలియనంత వరకు ఆయనంత గొప్ప వ్యక్తి ఈ భూమి మీద లేడని, ఆయన లాంటి గొప్ప మనిషి నాకు తండ్రి అయినందుకు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది సార్. కానీ ఎప్పుడైతే ఆయన మంచితనం ముసుగు వేసుకున్న ఒక నరరూప రాక్షసుడు, ఆయన అంత నీచుడు ఈ ప్రపంచంలోనే లేడని, ఆయన చేస్తున్న అకృత్యాలు అన్నీ తెలిసిన నా తల్లిని కూడా తన పొట్టన పెట్టుకున్నాడు అని తెలిసిందో ఆ క్షణమే ఆయనంటే ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ చచ్చిపోయాయి సార్. అసలు దేవుడు అలాంటి వాడి బిడ్డగా నన్నెందుకు పుట్టించాడో అని ఆయన నిజస్వరూపం తెలిసిన దగ్గర నుండి నేను బాధపడని రోజంటూ లేదు సార్. గిల్టీనెస్ తో చచ్చిపోవాలి అని 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను గాని దురదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాను. మళ్ళీ అటెంప్ట్ చేస్తున్న సమయంలోనే అనుకోకుండా అతను తన అన్న కూతురుని అంటే అతుల్యక్కని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని తెలిసింది. అమ్మను ఎలాగో నాకు దూరం చేశాడు, కనీసం అక్కని అయినా ఆయన నుండి ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే ముందు ఆయన అకృత్యాలకి సాక్ష్యాలు సంపాదించి ఆయన్ని చట్టపరంగా లాక్ చేసి అతుల్యక్కకి విషయం చెప్పి తనని సేఫ్ ప్లేస్ కి చేర్చాలి అనుకున్నాను. అందుకే ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదిస్తున్న టైంలో ఫ్రెండ్స్ ద్వారా మీరు శక్తిని చూస్తూ ఆయన కేసు సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని తెలిసింది. అందుకే నేను కలెక్ట్ చేసిన సాక్ష్యాలన్నీ మా ఫ్రెండ్స్ ద్వారా మీకు అందేలా చేశాను అని జరిగిందంతా చెప్పి మౌనంగా తలదించుకున్నాడు అజీష్. అతని చెప్పింది కాస్తో కూస్తో తెలిసిన అతని నోటి నుండే నిజం అంతా వినేసరికి అభి పెద్ద షాక్కే గురయ్యాడు. శక్తి మాత్రం తండ్రి రక్తం పంచుకున్నా అతని నీచపు బుద్ధులు పంచుకోకుండా మంచి దారిలో ఆలోచిస్తున్న అజీష్ ని ముచ్చటగా చూస్తూ అతని భుజం తట్టి అభినందంగా, నచ్చవురా బామ్మర్ది పద అనగానే శక్తి మాటకు ఈసారి షాక్ అవ్వడం అజీష్ వంతు అయ్యింది. శక్తి మాటలతో తేరుకున్న అభికి శక్తి అజీష్ ని ఎందుకు కిడ్నాప్ చేశాడో, అలాగే ఎందుకు తనతో పాటు అతుల్య దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నాడు ఇప్పుడు అర్థం కావడంతో అభి సంతోషంగా శక్తిని హక్ చేసుకుని, మనుషుల మనస్తత్వాన్ని అంచనా వేయడంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు అని మరోసారి నిరూపించావురా శక్తి, చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇంకా షాక్ లో ఉన్న అజీష్ భుజం తట్టి, రే తమ్ముడు, నువ్వు విన్నది నిన్ను షాక్ కి గురి చేసే మాటే అయినా వాడు నిజంగానే బాబా అవుతాడు, మన అతుల్యకి కాబోయే మొగుడు వీడు అనడంతో అజీష్ కాస్త షాక్ నుండి తేరుకుని సంబరంగా శక్తి చేతులు పట్టుకుని, చాలా హ్యాపీగా ఉంది సార్, మీరు ఉండగా అక్క మీద ఇక కూడా వాళ్ళనివ్వరు అన్న నమ్మకం నాకుంది, అక్క ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కాస్త సంశయిస్తూ, మీరేమీ అనుకోకపోతే నేను అక్కని ఒకసారి కలవచ్చా సార్ ప్లీజ్ అని అడిగాడు. తోడబుట్టకపోయినా తన రక్తం అన్న ఇదితో ఇంత చేసిన అజీష్ సంశయానికి అభి నవ్వుతూ, నువ్వు గంజాయి తోటలో తులసి మొక్కలా ఉన్నావురా అజీ, మీ అక్కని చూడడానికి నీకు పర్మిషన్ ఏంటి, పద వెళ్దాం అనగానే అజీష్ శక్తిని భయంగా చూస్తూ, అది సార్ అంటుంటే శక్తి అజీష్ ని హక్ చేసుకుని, సర్ కాదురా బామర్ది, బావా బావా అని పిలువు అనగానే అజీష్ నవ్వుతూ తలూపాడు. కాసేపటికి
అభి అజీష్లను తీసుకుని అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు. కార్ రాజభవనంలో ఉన్న ఇంటి ముందు ఆగగానే అజీష్ ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదంతా చూసే ఆయనలో డబ్బు పిచ్చి పుట్టినట్టుంది, అయినా పోతూ పోతూ ఇవన్నీ మీదేసుకుని పోతాడా అని తండ్రిని చీదరించుకుంటూ కార్ దిగిన అజీష్ని పద అజీ అన్న శక్తి పిలుపుతో తండ్రి చేసిన విధవ పనులకు అతన్ని వాళ్ళందరూ తనని ఎక్కడ చీదరించుకుంటారో అన్న భయంతో అడుగు ముందుకు పడలేదు అజీష్కి. శక్తి అభి ఎంతగా చెప్పినా అతని మనసులో ఉన్న భయం వల్ల ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోయాడు అజీష్. దాంతో శక్తి అతుల్యకి అందరినీ తీసుకుని తొందరగా ఇంటి పోర్టికోలోకి రా బంగారం అని మెసేజ్ చేయగానే అతని కోసమే చకోర పక్షిలా ఎదురు చూస్తున్న అతుల్య శక్తి మెసేజ్ చూసి కంగారు పడుతూ అందరినీ ఇంటి పోర్టికోలోకి రమ్మని చెప్పి తను పరుగున బయటకు వెళ్ళింది. అక్కడ అజీష్కి నచ్చజెబుతున్న శక్తిని చూసి వెంటనే వెళ్లి అతన్ని హక్ చేసుకుని ఏమైంది సీబీ, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అడిగింది అతని చుట్టూ చేతులు బిగిస్తూ. ఒకప్పుడు తను ముట్టుకుంటేనే ముడుచుకుపోయే అతుల్య ఇప్పుడు తనంతట తానే, అది కూడా అక్కడున్న అజీష్ అభిలను కూడా పట్టించుకోకుండా అలా హక్ చేసుకునేసరికి శక్తి నవ్వుతూ అతుల్యని దగ్గరకు తీసుకుని చిన్నగా ఆమె చెవిలో బంగారం, మనం నీ బెడ్రూమ్లోనూ లేక నా బెడ్రూమ్లోనే లేమే, మనం ఎక్కడున్నామో తెలుసా అనగానే అతుల్య కంగారుగా శక్తికి దూరం జరిగి అక్కడున్న అభి అజీష్లను చూసి కాస్త ఇబ్బందిగా నవ్వి చిన్నగా సారీ అనేసరికి అభి నవ్వుతూ ముందుకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. దాంతో అతుల్య నవ్వుతూ అభిని అన్నయ్య అని పిలిచేసరికి అభి మాత్రమే కాదు శక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అజీష్ మాత్రం తామిద్దరికీ మధ్య ఉన్న పోలికలను పోల్చుకుంటూ మౌనంగా అతుల్యని చూస్తూ ఉండిపోయాడు. అజీష్ ని గమనిస్తున్న శక్తి అతన్ని చూపిస్తూ బంగారం, వీడు నీ తమ్ముడు అజీష్, మీ వెట్రిమారన్ చిత్తప్ప కొడుకు అని పరిచయం చేశాడు. వెట్రిమారన్ పేరు విన్న అతుల్య తెలియని కంగారుతో 4 అడుగులు వెనక్కి వేసింది భయపడుతూ. ఆమె నుండి మొదట అది ఊహించిన రియాక్షనే కావడంతో శక్తితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు అంతా జరిగేది మౌనంగా చూస్తుంటే అజీష్ మాత్రం అతుల్యని అలా తనని చూసి భయపడేసరికి బాధేసి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో తిరిగిన నీళ్లు అతుల్య మనసుని కలచివేస్తుంటే అతన్ని పూర్తిగా గమనించిన ఆమెకు తమ్ముడిలో తన తండ్రి పోలికలు కనిపిస్తుంటే సమస్తం మరచి ఆనంద బాష్పాలతో ఒక్కసారిగా తమ్ముడిని గట్టిగా హద్దుకుని మౌనంగా ఉండిపోయింది అతుల్య. శక్తి చెప్పినట్టు అతుల్య క్షణాల్లో తనని యాక్సెప్ట్ చేసేసరికి ఆనందంగా తన అక్క చుట్టూ చేతులు చేర్చి మౌనంగా ఆ ఫీల్ ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. ఊహ తెలిసే టైంకి తల్లి దూరం కావడంతో అప్పటి నుండి వెట్రిమారన్ గారు ప్రేమగానే పెంచిన తల్లి ప్రేమను అయితే ఇవ్వలేకపోయారు. ఎప్పటికప్పుడు అజీష్ తన తల్లిని, ఆమె పంచే తల్లి ప్రేమను మిస్ అవుతూనే ఉండేవాడు. ఇక తనకి కనీసం తోడబుట్టిన వారు అయినా లేరు అన్న బాధ అజీష్ ని మామూలుగా కృంగదీసేది కాదు. కానీ ఇప్పుడు అతుల్య స్పర్శలో చిన్నప్పుడు మిస్ అయిన తన తల్లి స్పర్శ తెలుస్తుండేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ అక్క తమ్ముళ్ళని అలా చూసిన వల్లి గారు, వెట్రివేల్ గారు కూడా సంతోషంగా ఈ ఇద్దరికీ చెరోవైపు నుండి కలిపి హక్ చేసుకుని ఇద్దరికీ తల్లిదండ్రుల ప్రేమను, భరోసాను ఏకకాలంలో పంచారు. వాళ్ళ భరోసాకి అజీష్ కృతజ్ఞతగా శక్తిని చూశాడు. కాసేపటికి వల్లి గారు అతుల్య అజీష్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టి ఇక నుండి మేమే మీ అమ్మ అప్ప అనడంతో ఆ ఇద్దరూ సంతోషంగా ఆవిడ గుండెల్లో ఒదిగిపోయారు. అసలు తను ఎవరో తెలిసి కూడా వీళ్ళందరూ తనని అలా ఎలాంటి అనుమానం లేకుండా యాక్సెప్ట్ చేసేసరికి అజీష్ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. చాలాసేపటి తర్వాత శక్తి చిరుకోపంగా ఏంటి బంగారం, తమ్ముడు వచ్చాక కాబోయే మొగుడిని మర్చిపోయావా నువ్వు అని అడిగాడు అలిగినట్టు మొహం పెట్టుకుని. శక్తిలో ఆ కొత్త కొనాన్ని చూసిన అభి నవ్వుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ అజీష్ అభిలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే శక్తి అలకను చూసి అతుల్య నవ్వుకుంటూ అతన్ని గట్టిగా చుట్టేసి ప్రేమగా అతని గుండెలపై చిరుముద్దును అద్ది ఇది నువ్విచ్చిన ఆనందమే సీబీ, అయినా నా లైఫ్లోకి ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా నీ తరువాత ఎవరైనా నా సర్వం నువ్వే అని తెలిసి కూడా ఆడపిల్లలా ఈ అలక ఏంట్రా మగడ, పద బాగా ఆకలేస్తుంది అంటూ అతన్ని ఇంట్లోకి తీసుకెళ్ళింది అతుల్య. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శక్తి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాడు తనకి ఇచ్చిన రూమ్లోకి. కాసేపటికి శక్తి తిరిగి కింద హాల్లోకి వచ్చేసరికి
అప్పటికే బాగా చీకటి పడడంతో అభి తిరిగి ఇంటికి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాడు గాని అతుల్య పట్టుబడడంతో ఆ నైట్ కి అక్కడే ఉండిపోయాడు. వల్లి గారు అభికి రూమ్ చూపించి అజీష్ ని మరో రూమ్ లోకి తీసుకెళ్లి ఇదే నీ రూమ్ కన్నా, నీకేమైనా చేంజెస్ కావాలంటే చెప్పు, అప్పా చేయిస్తారు అనగానే ఆ రూమ్ ని పరికించి చూస్తూ ఆవిడ మాటలు విన్న అజీష్ లైట్ స్మైల్ తో వల్లి గారిని హక్ చేసుకుని నోమా, నాకు ఈ రూమ్ చాలా నచ్చింది అని చెప్పగానే సరే కన్నా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, చాలా అలసటగా కనిపిస్తున్నావు అని చెప్పి ఆమె ప్రేమగా అజీష్ చెంపనిమిరి వెళ్ళగానే అతను ఫ్రెష్ అయి వచ్చి అతుల్య శక్తిల వల్ల మారిన తన జీవితాన్ని తలుచుకుని సంతోషపడుతూ చాలా రోజుల తర్వాత ప్రశాంతవంతమైన నిద్రలోకి జారుకున్నాడు అజీష్. ఫ్రెష్ అయి వచ్చిన అతుల్యకి నిద్ర పట్టగా నెమ్మదిగా పక్కనే ఉన్న శక్తి రూమ్ లోకి వెళ్లేసరికి ఎవరితోనో సీరియస్ గా ఫోన్ కాల్ మాట్లాడుతూ కనిపించాడు. అతనిలో కోపం తను ఇప్పటికీ రుచి చూడకపోయినా శక్తి ప్రతిదానికి కోపం తెచ్చుకోడు అని తనకి బాగా తెలుసు. కాబట్టి ఆ ఫోన్ కాల్ సీరియస్ అని అర్థం చేసుకున్న అతుల్య శక్తిని డిస్టర్బ్ చేయకుండా అతని గురించి వెయిట్ చేస్తూ విండో దగ్గర చైర్లో కూర్చొని తన మేనిని తాకుతున్న చల్లగాలికి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. సడన్ గా తను గాల్లో తేలుతున్న ఫీలింగ్, వెనువెంటనే తను కౌగిలిలో బందీ అవ్వడం తెలిసేసరికి కళ్ళు తెరవకుండానే తనని ఒడిలో కూర్చోబెట్టుకున్న శక్తి మెడవెంపులో తలదాచుకుని ముద్దుగా మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం సిబి అని అడిగింది. ఆమె పెడుతున్న వెచ్చటి ముద్దులు తనని అదుపు తప్పేలా చేస్తుంటే శక్తి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమె నడుం చుట్టూ ఉన్న తన చేతుల్ని బిగించి నువ్విలానే చేస్తే పెళ్లి కంటే ముందు ఫస్ట్ నైట్ అయ్యేలా ఉందే బంగారం, ప్లీజే, చెట్టంత మగాన్ని అదుపు తప్పేలా చేయకే ప్లీజ్ అంటూ క్యూట్గా బ్రతిమిలాడాడు శక్తి. శక్తి మాటలకు అతుల్య నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ ఈ మాత్రం దానికి నా సిబిఎం కంట్రోల్ మిస్ కాడులే అంది. అవును సిబి, ఇంతకీ మన పెళ్లి మా తమిళ్ స్టైల్లో జరుగుతుందా లేక మీ తెలంగాణ స్టైల్లో జరుగుతుందా అని అడిగింది ఎగ్జైట్ అవుతూ. ఆమె ప్రశ్నకు శక్తి నవ్వుతూ ఆమె నుదుటికి తన నుదురు ఆనించి నువ్వు చెప్పు నీకెలా కావాలి అని అడగగానే అతుల్య ఎగ్జైట్ అవుతూ నేను ఇప్పటి వరకు ఎవరి పెళ్లి చూడలేదు సిబి, నాకు ఏ స్టైల్లో పెళ్లి జరిగినా ఓకే గాని నేను శాస్త్రోక్తంగా నీ సొంతం అయితే నాకు చాలు అంతే అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది అతుల్య. శక్తి తన బంగారం ప్రేమకు మురిసిపోతూ ప్రేమగా ఆమె వెన్ను నిమురుతూ జోకొట్టేసరికి తన చెలిక ఎదసడిని జోలపాటగా వింటూ అతని ఛాతీని మెత్తని పరుపుగా చేసుకుని హాయిగా నిద్రలోకి జారుకుంది అతుల్య. కాసేపటికి శక్తి నిద్రలో మెరిసిపోతూ మత్తుగా నిద్రపోతున్న అతుల్యని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమె రూమ్ లో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి తిరిగి తన రూమ్ కి వెళ్లిపోయాడు శక్తి. ఇక సిటీ అవుట్ కట్స్ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంట్లో తన రూమ్ లో ఉన్న వెట్రిమారన్ గారు కొడుకు దగ్గర నుండి వచ్చే కాల్ కోసం అర్ధరాత్రి వరకు చూసి ముందు విసిగిపోయిన తర్వాత ఎందుకో భయంగా అనిపించి కొడుకు చుట్టూ కాపలా కోసం పెట్టిన మనుషులకి కాల్ చేశాడు. అతని మనుషులకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన భయం తారాస్థాయికి చేరుకుంది. ఒకవేళ తన కోసం తన బిడ్డను ఏమైనా పోలీసులు పట్టుకున్నారేమో అన్న ఆలోచన కూడా అతన్ని ఊపిరి తీసుకోనివ్వలేదు. దాంతో టైం కూడా చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో తనకి అమ్ముడు పోయిన ఒక పోలీస్ కి కాల్ చేశారు కంగారు పడుతూ. కానీ అది అర్ధరాత్రి కావడంతో అతను కూడా తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న తన మనుషులని కొందరిని పిలిచి ఒక పని అప్పగించి తొందరగా చేయమని ఆర్డర్ వేసి పంపించి మళ్ళీ కొడుకు మొబైల్ కి కాల్ ట్రై చేస్తూనే ఉన్నారు. అజీష్ ఎక్కడున్నాడో వెట్రిమారన్ గారు తెలుసుకుంటారా? తన కొడుకుకి తన నిజస్వరూపం తెలిసిపోయింది అని వెట్రిమారన్ కి తెలిస్తే అసలేం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.